హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మార్చి 30న మనకు ఉగాది పండుగ రాబోతుంది. ఇది భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండుగ, మొట్టమొదటి పండుగ. ఈ పండుగని భారతీయులు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం అంటే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండుగ అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టం. అయితే ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, రాబోయే కొత్త సంవత్సరంలో ధనానికి లోటు అనేది రాదు, కష్టాలు అనేవి మీ దరి చేరవు, మీ జీవితం మారిపోతుంది, బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు, ధన ధాన్యాలకు లోటు అనేది ఉండదు. మీరు మీ జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉండడానికి, చక్కగా బ్రతకడానికి, సంవత్సరమంతా కూడా రాజయోగాన్ని అనుభవించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును వేసే పరిహారం. అంతేకాదు, ఈ పరిహారం వలన కొత్త సంవత్సరం మొత్తం కూడా మీకు ధన ధాన్యాలకు లోటు లేకుండా చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఉగాది రోజు ఈ ఒక్కటి వేయండి. ఇలా కనుక మీరు వేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అన్నపూర్ణాదేవి సిరి సంపదలతో కురిపిస్తుంది, మీ జీవితం మారిపోతుంది, తిండికి బట్టకు అస్సలు లోటు ఉండదు, అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెట్టండి. అసలు ఉగాది రోజు బియ్యం డబ్బాలో ఏ వస్తువు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. బియ్యం అంటే చాలా పవిత్రమైనవి. ఇంట్లో అందరం కడుపు నిండా అన్నం తింటాం. అవే బియ్యం లేకపోతే మన జీవితం సాగదు. మానవ తిండి ముఖ్యం. డబ్బు సంపాదించాలన్నా, మానవుడు బలంగా ఉండాలన్నా కదా మనం డబ్బు సంపాదించుకోగలుగుతాం. అనే కాకుండా లక్ష్మీదేవి కూడా బియ్యం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి వేయండి చాలు. వేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాలు కూడా మనం చూడగలుగుతామని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉగాది మనకు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం పొడవునా కూడా తిండికి బట్టకు ధనానికి లోటు రాకుండా అంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఈ వస్తువును వేయాలి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలు ఈ వస్తువును దాచి ఉంచేవారు. అలా దాచినట్లయితే వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయి. సంవత్సరం పొడవునా కూడా చక్కగా ఉండగలుగుతూ ఆయురారోగ్యాలతో వారు ఉండగలుగుతున్నారు. అంటే అన్నానికి ముఖ్యంగా లోటు రాదని ఒక నమ్మకం అప్పటి నుండి వారిలో ఉండేది. అంటే నకారాత్మక ఇట్లాంటి తీర నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బియ్యం డబ్బాలు ఈ వస్తువులను పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఇంటికి కొత్త బియ్యం రాగానే అందులో నుంచి ఒక బస్తా బియ్యాన్ని ఆలయాలకు ఉండే గుళ్ళకు ఇచ్చేసేవారు. ఇప్పుడు మనకు అన్ని బియ్యం వచ్చే అంత స్తోమత లేదు, మనకి తినడానికి సరిగ్గా తిండి లేదు. అంటే కొంతమంది మనం చూస్తున్నాం కదా, వారి దగ్గర తినడానికి కూడా తిండి లేదు. తినడానికి ఉన్న బస్తా బియ్యం దానం చేస్తే స్తోమత ఉండదు, లేకపోతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాబట్టి ఇంటికి పేదవారు వచ్చినప్పుడు మాత్రం బియ్యాన్ని దానం చెయ్యండి. పావుసేరు బియ్యాన్ని అయినా సరే, గుప్పెడు బియ్యాన్ని అయినా కానీ దానం చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే బియ్యం ఇంటికి తెచ్చుకున్న అందులో నుంచి కొంచెం బియ్యాన్ని తీసి బియ్యంతో ఇష్టదేవునికి పరమాన్నాన్ని అన్నంతో చేసిన నైవేద్యం వండి నివేదన చేయండి. అలా పెడితే ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం, దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనతో ఉంటుంది. సంవత్సరం పొడవునా కూడా మనకు చక్కటి యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే బియ్యాన్ని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకోవద్దు, స్టీల్ డబ్బాలో మాత్రమే పోసి పెట్టుకోవాలి. బియ్యం సంచి తెచ్చుకున్న అలాగే బస్తాలో బియ్యం ఉంచుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పోయకుండా. బియ్యం అనేవి నకారాత్మక అద్భుతంగా ఉంటాయి. కాబట్టి కొంతమంది సంవత్సరానికి సరిపడ బియ్యం తెచ్చుకుంటారు, కొంతమంది 6 నెలలకు సరిపడ బియ్యాన్ని తెచ్చుకుంటారు, కొంతమంది 3 నెలలకు సరిపడ బియ్యం కూడా తెచ్చుకుంటారు, కొంతమంది కోట బియ్యాన్ని తింటూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా బియ్యం
బియ్యం తెచ్చుకున్న ఆ బియ్యాన్ని దాచే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువును మంచి రిజల్ట్ వస్తుంది. బియ్యాన్ని ఎప్పుడూ లోటు రాకుండా ఉంటుంది. సిరి సంపదలకు సౌభాగ్యాలకు అన్నీ కూడా ఇంట్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ పనిని చెయ్యండి. ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. ఒక చిన్న వస్తువు కావాలి. అంటే ఇంట్లో ఉండే ఒక చిన్న వస్త్రం తీసుకోండి. కొత్త వస్త్రం మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఈ వస్త్రాన్ని కూడా కొత్తదే తీసుకుంటే చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రం కానీ, పసుపు రంగు వస్త్రం కానీ, తెలుపు రంగు వస్త్రం కానీ ఈ 3 రంగులలో మాత్రమే వాడండి. మిగతా వస్త్రాలను వాడకూడదు. ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రంలో 5 యాలకులను పెట్టండి. 5 యాలకులతో పాటు చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు పోసి 2 వక్కలను వేసి చివరిలో దాల్చిన చెక్క ముక్కలను కూడా పెట్టి వీటన్నిటినీ చక్కగా మూటలాగా కట్టేసి ఆ మూట పవిత్రంగా భావించి ఆ తరువాత ఆ మూటకు ధూపం చూపించి నమస్కారం చేసుకొని ఆ తరువాత తీసుకువెళ్ళి బియ్యం డబ్బాలో వెయ్యండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. వక్కలు బియ్యం తన ఇంట్లో దాచుకునేలాగా చేస్తాయి. మనం ఎప్పుడూ కూడా బియ్యం నిండుకోవు. ఇప్పుడు మనం ఇంట్లో బియ్యం అనేవి ఖచ్చితంగా ఉండేలాగా చేస్తాయి. దాల్చిన చెక్క ధనాన్ని ఆకర్షిస్తుంది. ధన సమస్యలు లేకుండా చేస్తుంది. పసుపు కుంకుమలు కష్టాలు తొలగిపోతాయి. కనుక వీటన్నిటిని మూట కట్టి బియ్యం డబ్బాలో కొంచెం బియ్యాన్ని తీసేసి అడుగు భాగంలో ఈ మూట వేయండి. లేదంటే ముందు బియ్యం డబ్బాలో ఈ మూటను పెట్టేసి తర్వాత బియ్యాన్ని పైనుంచి పోయండి. ఉగాది రోజు ఇలా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సంవత్సరం మొత్తం కూడా మీకు చక్కగా ఉండగలుగుతారు. డబ్బుకు లోటు లేకుండా ఉండగలుగుతారు. ఎందుకంటే ఒకరు పదార్థం కాదు, అన్ని సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి అనే కాకుండా యాలకులు, దాల్చిన చెక్క కూడా మంచివి. అంటే మనకు సంవత్సరం పొడవునా కూడా మనకు సాఫీగా సాగుతాయి. అంటే సంవత్సరం పొడవునా కూడా ఇవి బాగా నిల్వ ఉంటాయి. ఈ 5 యాలకులు, దాల్చిన చెక్క అనేవి కాకుండా చిటికెడంత కుంకుమ, పసుపు ఇవి కూడా వీటిని మనం మూటలాగా కట్టేసి బియ్యం డబ్బులో పెట్టుకోండి. ఈ మూటను మీరు మళ్ళీ తీయవలసిన అవసరం లేదు, మార్చాల్సిన అవసరం లేదు. సంవత్సరం పొడవునా అలాగే బియ్యం డబ్బాలో ఉంచుకోవచ్చు. సంవత్సరం పొడవునా ఉంటుంది. ఒకవేళ మీకు పొడవైనట్లుగా అనిపిస్తే లేదంటే మీకు తీయవలసిన 6 నెలల తరువాత తీసేసి వాటిని ఆ మూటను పారే నీటిలో పడవేసి కొత్త మూటను పెట్టుకోండి. లేకపోతే మళ్ళీ సంవత్సరం వచ్చే ఉగాది వరకు అలా వదిలేసి ఉంచుకోవచ్చు. ఈ పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ పరిహారాన్ని ఉగాది రోజు చేసేవారు. అందుకే అంతటి ఆరోగ్యంగా ఉండేవారు. కాబట్టి అందరూ ఉగాది రోజు ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే వచ్చే సంవత్సరంలో ధనానికి, ధాన్యానికి అస్సలు లోటు అనేది రాదు. కష్టాలు అనేవి రావు. కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ పరిహారం అంతటి శక్తివంతమైనది. బియ్యం కూడా చాలా శక్తివంతమైనవి. బియ్యం అనేవి లేకపోతే మన మానవ మనుగడకు అనేది సాగదు. ఎందుకంటే మనం ఎంత ధనవంతుడైనా ఎంత బంగారం వెండి తినలేడు కదా. వజ్ర వైడూర్యాలు ఎన్ని ఉన్నా అన్ని రకాల ఆహార పదార్థాలే కదా కడుపు నిండా అన్నం తిన్నట్టు ఇచ్చే తృప్తి అనేది ఏది తిన్నా రాదు. చాలామంది బియ్యం విషయంలో చాలా సోమరితనం చేస్తూ ఉంటారు. బియ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ ధాన్యాన్ని వృధా చేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకూడదు. అలా చేస్తే ధాన్యం వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆ దేవి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు. ధనానికి కూడా లోటు వస్తుంది, కరువు వస్తుంది. మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా కొలువై ఉంటారు. వారి అనుగ్రహంతోనే మనం కడుపు నిండా తినాలి అన్నా, మనం నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్నా సాధ్యమవుతుంది. వారి ఇద్దరి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించాలి. బియ్యాన్ని కాలు కింద వేసి తొక్కకూడదు. ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా బియ్యం నిండుగా ఉండేలాగా చూడాలి. బియ్యం అయిపోయే వరకు చూడకూడదు. బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. జస్ట్ వంటిల్లు లేకపోయినా బియ్యాన్ని ఎప్పుడూ కూడా అపవిత్రంగా భావించకూడదు. ప్రతి నిత్యం బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకోవాలి. పవిత్రమైనటువంటివి కనుక బియ్యం డ్రమ్ములో బియ్యాన్ని బస్తాలను ఎప్పుడూ కూడా నైరుతి
నైరుతి దిశలో పెట్టుకోవాలి. ఇంటికి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఈ ఉగాది రోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూటని వేస్తారో అట్లాంటి వారి ఇంటికి ధనమే విపరీతంగా దూసుకు వస్తుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఈరోజు చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేస్తే కనుక తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. ధనధాన్యాలకు లోటు లేకుండా జీవించగలుగుతారు. రాబోయే కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు అనేవి దరిద్రం తొలగిపోయి చేతి నిండా ధనం నిలుస్తుంది. మీ తరతరాలకు వారికి ఎప్పటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు అనేది రాదు. కాబట్టి అందరూ కూడా ఉగాది రోజు బియ్యం డబ్బాలో వేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.